Peace 2004. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక ఏపీ శాసన మండలి సమావేశాలు 2 రోజులు వాయిదా అనంతరం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్ హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుపట్టారు. ఈ అంశంపై వాదా తీర్మానాన్ని చైర్మన్ కు అందించగా దానిని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి మళ్లీ గందరగోళంగా మారింది. పోడియంను చుట్టుముట్టిన వారిని వెనక్కి పంపాలని కూటమి మంత్రులు ఎమ్మెల్సీలు చైర్మన్ కు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ఇక వైసీపీ సభ్యులు పోడియంకు దూరంగా వెళ్లాలని చైర్మన్ చెప్పినా ఆందోళన ఆపకపోవడంతో వారి ఆందోళన మధ్య మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్లయితే ఈ సభ మర్యాద మంట కలిపిన వారు అవుతాం అధ్యక్ష. ఖచ్చితంగా వారిని దిగమని మీరు ఆదేశించకపోయినట్లయితే ఇది సభ మర్యాదకి భంగం కలిగేది అధ్యక్ష. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సభలో ఉద్భవిస్తూ ఉంటుంటే గత 4 రోజుల నుంచి కూడా సభ జరగకుండా మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియకి అవకాశం ఇచ్చేలాగా ఉంది అంటే మీ మీద కూడా ఒక అభిప్రాయం కలిగే అవకాశం కలిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం లేకుండా సభని నడిపేలాగా చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. సభ్యుల్ని కిందకి దిగమని అధ్యక్ష. పోడియం మీద ఎక్కితే అవసరమైతే మీరు మార్షల్స్ ని పిలిపించి వాళ్ళని దింపాల్సిందిగా కోరుతా అధ్యక్ష. ప్రశ్న అడిగి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసే ఈ సభ మర్యాదను మంట కలిపే పరిస్థితి సభ్యులకు కల్పిస్తూ ఉంటుంటే మీరు చూస్తా ఉండటం అనేది మంచి పని కాదు అధ్యక్ష. ఆటంకం చేసినందుకు అన్నిదా భావించకుండా వారిని దిగమనండి అధ్యక్ష. మీ పైకి వచ్చి సభ పట్ల మర్యాద లేకుండా ఈ రకంగా సభ్యులు వ్యవహరించడం అనేది తీవ్రంగా మీరు పరిగణించకపోయినట్టు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఉటుకూరులోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు సతీమణి చెరుకూరి రాణి 9వ వర్ధంతి పురస్కరించుకుని మెగా ఉచిత మెడికల్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని రిబ్బన్ కట్ చేసి తిరువూరు ఏఎంసీ చైర్పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత, రేగళ్ల వీరారెడ్డి దంపతులు చెరుకూరి రాజేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం చెరుకూరి రాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను వైద్యులు పంపిణీ చేశారు. మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ మానుకొండ రామకృష్ణ, టీడీపీ నేతలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి రాజేశ్వరరావు, చెరుకూరు చందు, మాజీ జడ్పీటీసీ సభ్యులు దిరిశాల వెంకటకృష్ణారావు, నీటి సంఘ అధ్యక్షులు జంగా చెంచురెడ్డి, మాజీ సర్పంచ్ కొత్త రజనీకాంత్, మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు. జోహార్ చెరుకూరు రాణి గారు, జోహార్ చెరుకూరు. చూడండి. నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపించారు. టీడీపీ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి శాసన మండలిలో వారు సభ్యులు ప్రవర్తించినటువంటి తీరు యావత్ రాష్ట్ర ప్రజానికమే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దేవుని ఫోటో పట్టుకొని చెప్పులేసుకొని శాసన మండలిలో నిరసన తెలిపి ఆ ఫోటోలు అక్కడ పడేసిపోయినటువంటి విధానము
దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలంతా దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి తీరు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అశాంతి భద్రతలు ఏ విధంగా తీసుకురావాలి, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ఏ విధంగా తన పబ్బం గడుపుకోవాలి అనే విధంగానే ఆయన డైరెక్షన్లోనే వాళ్ళ సభ్యులంతా కూడా ప్రవర్తించడం చాలా బాధాకరమైనటువంటిది. మరి ఈనాడు రాజకీయం కొరకు దేవుణ్ణి కూడా వాడుకుంటూ ఒక పరమ పవిత్రమైనటువంటి గుడిని ఈరోజు రాజకీయాలలో అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి రాజకీయ నీచులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి శాసన మండలిలో వారు సభ్యులు ప్రవర్తించినటువంటి తీరు యావత్ రాష్ట్ర ప్రజానికమే కాదు, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అవాక్కయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దేవుని ఫోటో పట్టుకొని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఓ మహిళ 2 కవల పిల్లలను జన్మనిచ్చింది. మర్రిపాడు మండలం చిన్న మాచనూరు గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే మహిళ ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో 2 కవలలను జన్మనిచ్చింది. కవల దినోత్సవం ఆమెకు తెలపగా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక తనకు కవల పిల్లలు పుట్టడం, అందులో ఆడపిల్లలు కావడం లక్ష్మీదేవి పుట్టినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. పార్వతీపురం బెలగాం మెయిన్ రోడ్ లో గల ప్లస్ ఫిట్నెస్ జిమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, జిమ్ మెటీరియల్ సుమారు 18 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని జిమ్ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్ లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందనే సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో 22,000 సభ్యత్వాలు నమోదు చేశామని ఈసారి 30,000కు పైగా లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా వర్గీకరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేనలో సభ్యత్వం తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పార్టీ చేస్తున్న ప్రయోజనాలు కానీ చేస్తున్న మంచి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు వారి అవలంబిస్తున్న విధానాలు కానీ, ఆయన నిబద్ధత కానీ, నిజాయితీ కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా ఘాటుగా లోతుగా వెళ్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా జనసేన పంచాయతీ ఎలక్షన్ లో జనసేన పార్టీ ప్రముఖమైన పాత్ర పోషించాలి. ఇది నా అభిలాష. ఏదైతే పెద్ద పెద్ద పంచాయతీలు ఉన్నాయో గతంలో
మన చేతిలో లేవు. అవి ఈసారి తప్పనిసరిగా జనసేన యొక్క జెండా పాతాల్సిన అవసరం ఉంది. దానికి నేను ఆల్రెడీ స్టెప్స్ స్టార్ట్ చేశాను. ఒక పని వచ్చినప్పుడు పని మీదే ఉంటారు అనేది జనసేన కార్యకర్తల్లో ఉన్న ఆలోచన. ఎలక్షన్ వచ్చిందంటే ఇంకా అసలు అది ఇంకా అన్ని వదులుకుని ఎలక్షన్లోనే పడిపోతారు. నెగ్గించేదాకా నిద్రపోరు. బెనిఫిట్ వచ్చేటప్పటికి నాకెందుకులే అన్నట్టు తిరుగుతుంది. భావితరాల భవిష్యత్తు బాగ్గు చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది అని పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామన్నారు. దాంతో పాటుగా ప్రతి మహిళ ఓ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న లక్ష్యంతో విరివిగా రుణాలు సైతం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలంనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ ప్రసన్న కుమార్, ఎంపీడీఓ ఉపేంద్ర, కూటమి నాయకులు కిషోర్ గౌడ, సుబ్రహ్మణ్యం శెట్టి, నాగరాజు, దిలీప్, భువనచంద్ర గౌడ్, చంద్రారెడ్డి, అంబరీష్, పళని, అరుణ్ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలను గుర్తించినటువంటి ఏకైక నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం, వాళ్ళ సాంఘిక రాజకీయ ముందుకు తీసుకురావడానికి కోసం ఆయన ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇంకా కొంతకాలం అధికారంలో ఉంటే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉండేటువంటి వ్యక్తికి ఇంకా కొంతకాలం మనము అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర వైభవంగా జరిగింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు బైక్ ర్యాలీకి తరలివచ్చారు. శివాజీ కాషాయ రంగు జెండాలను చేత పట్టుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ కు జై అంటూ ప్రదర్శన చేశారు. ఎంబీటీ రోడ్డు, తూర్పు మోగశాల, సుబేదార్ వీధి, నగర్ వీధి, ఎన్ఎస్పేట తదితర ప్రాంతాలలో బైక్ ర్యాలీ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల, హిందూ జాగరణ సమితి సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఇక శోభయాత్రలో సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైందవ ధర్మము నేను ప్రమాదంలో ఉన్నప్పుడు హైందవ ధర్మ రక్షణ కోసము ఎలా శివాజీ మహారాజు హైందవులకి, హైందవ మాతృమూర్తులకి ఎట్లా స్థైర్యంగా వాళ్ళల్లో తమ సహజ గుణాన్ని మేల్కొల్పి ధర్మ రక్షణ కొరకు నిలబడ్డాడో, అలాగే ఈరోజు మరలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ ఆ శివాజీకి ప్రతిరూపంగా ఈరోజు ఏర్పడి, ఆ సంస్థ ఏర్పడిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హైందవ చైతన్యాన్ని పెంపొందిస్తూ పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నావీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు తామంతా మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగాపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య ప్రతిపాదిత నావీ ఆయుధ డిపో నిర్మాణానికి బలవంతపు భూసేకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. పలువురు అఖిలపక్ష పార్టీలు నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదలుపెట్టడం, ఆ భూసేకరణలో కేవలం చక్కని పచ్చని పంట పొలాలు, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండేటువంటి పొలాల్లో ఆ భూములు తీసుకుని
అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు కూడా నిర్మించడం కోసం సుమారు 290 ఎకరాలు సేకరించడానికి నెల్లూరు ఎంపీ మహేష్ యాదవ్ అలాగే పోలవరం ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నం చేయడం, అక్కడ ప్రజానికం ముఖ్యంగా చిన్న రైతులు మనం చెప్పినట్టు ఒకరిద్దరు తప్ప మిగతా కూడా 5 ఎకరాల రూపాయలే రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా భూములు ఇవ్వడానికి సాధ్యం కాదంటే నేను 3 తారీఖునే మా సిపిఐ బృందంగా వెళ్ళి పర్యటన చేశాం. అన్ని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏమంటారంటే బలవంతం భూసేకరణ చేస్తామంటారు. అసలు భూసేకరణ చేయాలంటే ఈ 2013 చట్టం ప్రకారం ఏదైనా భూములు సేకరించినప్పుడు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలు బిల్లింగ్ అయితేనే అక్కడ మనం అక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏదైనా ఆయుధ కర్మాగారం పెట్టాలన్నా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్వరం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో 2 దఫాలుగా సుమారు 60 లక్షల రూపాయల విడుదల చేశారని నాయకులు తెలిపారు. అనంతరం సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కొండయ్య నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, ప్రభుదీప్, యనమల దివ్య సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, ఆడారి వెంకటరమణ, రాపేట్ సంతోష్, కర్రి గణేష్, వేగి నూకరాజు, గడ్డం సత్యనారాయణ పాల్గొన్నారు. కోటనందూరు మండలం బొద్దవాడ గ్రామం తుని కాన్స్టిట్యున్సీ అండి. మాకు యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, దివ్య గారు చల్లని చూపుతో మా బొద్దవాడ గ్రామంలో ఫస్ట్ ఫేజ్ కింద 15 లక్షలు, సెకండ్ ఫేజ్ కింద 15 లక్షలు, తర్వాత 5th ఫేజ్లో 40 లక్షలు ఇవ్వడం జరిగిందండి. దీంతో మాకు దగ్గర 1000 మీటర్ల వర్క్ జరుగుతుంది. ఇంకా మాకు రిమైనింగ్ 4 కిలోమీటర్స్ ఉందండి బొద్దవారం గ్రామం మొత్తానికి. ఇది కూడా మా ఎమ్మెల్యే దివ్య గారు చల్లని చూపుతోటి మాకు జరిగిన ఈ సంవత్సరం 8 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో గతం నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు సీసీ రోడ్లు లేవు. గత 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,20 లక్షలకి మాకు వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ లోనే మాకు తడి చెత్త, పొడి చెత్త, కొన్ని రోడ్లు, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలలే జరిగింది. అయితే గతంలో ఒక 6 నెలల కిందట ఒక 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా కడప జిల్లా అక్కాయపల్లి సమీపంలో టీడీపీ పార్టీ నూతన కార్యాలయం నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు రూపేష్ సుబ్బరామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి కలిసి పూజా కార్యక్రమాన్ని చేశారు. ఇక మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ బచ్చల పుల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అస్సాం రఘురామరెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి జబీబుల్లా, జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు. తీసేయాలండి సార్. రైట్ బుట్టలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్ ఆడుకున్నది చాలు. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం,
వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కీలక అడుగుపడింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జన సైనికులను పార్టీ అభిమానులను క్రియాశీలక సభ్యులుగా చేర్పించే ప్రక్రియపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతుంది అని ఆయన అన్నారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన వారికి పార్టీ పరంగా లభించే ప్రయోజనాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన ప్రభావాన్ని మరింత పెంచేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఉయ్యాల ప్రవీణ్ సమావేశంలో పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ నెల 26వ తారీఖున ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ఒక గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జనసేన నాయకులు అట్టహాసంగా ఈ 20వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు దాకా జరగనున్న ఈ చేరికల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. కొత్తగా ఆశావాహులు, పార్టీలో రావాలనుకునేవాళ్ళు, కొత్తగా సభ్యత్వం తీసుకునేవాళ్ళు, కొత్తగా పదవులు కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్డు తీసుకోవాలి. ఇది ఉంటేనే ఆశావాహులకి కూడా పనికొస్తుంది. ఈ కార్డు లేకుండా జనసేన తరపున పోటీ చేయడానికి కూడా అనర్హులుగానే ఉంటారు. కొద్ది సంవత్సరాలుగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతూ వస్తూ ఉంది. కానీ ఈసారి మూడు విభాగాలుగా విభజించి ఇందాక మిత్రులు చెప్పినట్టు మనకి కష్టపడే ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంతో ఇవాళ 400 రూపాయలతో సభ్యత్వం ప్రారంభించారు. గతంలో షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు బృంద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్ మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విజయసాయి మౌలాని, కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ మీడియా ఇన్ఛార్జ్ శ్యామ్, జాయింట్ సెక్రటరీ స్వప్న, మీడియా మెంబర్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఒక్క ప్యాకెట్ సరిపోకుండా ఉంటే కన్నా ఇంకొకటి కూడా తీసుకోండి అయ్యా. బుద్ధ ఆశ్రమంలో సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సివిల్ రైట్స్ హ్యూమన్ కౌన్సిల్ తరఫున మనం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మనకు ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు షేక్ మౌలాని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు స్వప్న మేడం గారు, ఇంకోటి సుజాత మేడం గారు అందరూ జాయిన్ అయినారు. మా టీం కూడా ఇక్కడే ఉంది. అందరూ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో అందరూ వాళ్ళు పంచుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వృద్ధ ఆశ్రమంలో ఎంతమంది నిరాశలు, పెద్దలు, పూజ్యులు అందరూ ఉన్నారో వాళ్ళకి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయించుకోవాలని, చేసే ఆశ మరియు భాగ్యం మనకు ఇంకా దొరకాలని కోరుకో. ఈ అనాథాశ్రమంలోకి వచ్చి స్వప్న అన్నదానం చేయడం జరిగింది. అందరికీ ఇట్లాంటి అందరికీ కలగాలని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము. सबको मेरी तरफ से सलाम. इसमें ऐसा करने के लिए हमने अल्लाह ताला हिदायत डाला सबको भी. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణ సమీపంలోని టిట్కో ఇళ్ల వద్ద 3.60 కోట్లతో నిర్మించి తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. అనంతరం టిట్కో గృహాలను పరిశీలించి నివాసం ఉంటున్న వారితో మాట్లాడారు ప్రతిపాటి. ఇక వారి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ ను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యాడ్ చైర్మన్ షేక్ కరీముల్లా,
మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మండల అధ్యక్షులు మదన్ మోహన్, పట్టణ ప్రధాన కార్యదర్శి రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్ జంగా సుజాత, మౌలాలి, శివమ్మ, టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓం శాంతి 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 సహస్రశీరుషా పురుషః. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రులలో చేరిన వారిలో మరొక 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. చికిత్స పొందుతూ లాలా చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి సోమవారం ఉదయం చనిపోయారు. మరొక 4 పరిస్థితి విషమంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇక బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కిడ్నీలు పెయిన్ అని అవి చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వరి నగరం లాలా చెరువుకు సంబంధించిన ఇండియా ఇది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల పాలు, సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకుని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగని కిడ్నీలు పెయిన్ అని అవి చనిపోయారు శుక్రవారం. అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఇక మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టైం టేబుల్ ప్రకారం పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోము అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇక అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,31,275 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,26,264 మంది ఉన్నారు. ఇక స్టేట్ లో మొత్తం 1,537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మిగతా బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అడ్డు మిగతా వెళ్ళిపోవాలి. స్టూడెంట్ తప్ప బయటికి వెళ్ళిపోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. $128 crore shall be provided from the